రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ భూమి 954 సర్వే నెంబర్ లింగంకుంట వద్ద గల 200 కుటుంబాలకు చెందిన 13 ఎకరాల భూమి సంఘ పెద్దలు తమదే అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ సభ్యులు పెద్ద మనుషులని 40 సంవత్సరాల క్రితం వారి పేర్ల మీద భూమి రిజిస్ట్రేషన్ చేయగా ఇప్పుడు వారిలో ముగ్గురు భూమి మా పేరు మీద ఉందని అని మాకే చెందుతుందని దౌర్జన్యం చేస్తున్నారని వారు వాపోయారు. సంబంధిత తహసీల్దార్ జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇట్రా అన్న ఇట్రా తీస్తలేను. ముస్తాబాద్ మండల కేంద్రంలో గౌరవ తహసీల్దార్ గారికి ముదిరాజ్ సంఘం తరఫున మొన్నటి రోజు నుంచి నడుస్తున్నటువంటి తతంగం మా యొక్క ముదిరాజ్ కులస్తులకు సంబంధించిన భూమి విషయంలో మరి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు మరి ఆ యొక్క లింగంకుట్ల అనే జాగా దగ్గర 13 ఎకరాల భూమి మా సంఘంకు కలదు. మరి ఆ సంఘంలో దాదాపు గత 40-50 సంవత్సరాల నుండి కబ్జాలో కాస్తుకు మేమే ఉన్నాం. అన్యాయంగా ఎంఆర్ఓ గారికి మరియు పోలీసు వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వారితో మరి వచ్చిన ఈ 200-300 కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు కేసులకు గురి చేస్తూ ఉన్నారు. దయచేసి కలెక్టర్ గారు స్పందించి మరి మా యొక్క కులస్తులకు సంబంధించిన భూమిని మాకే అప్పచెప్పాలి. ఎందుకంటే దీంట్లో చాలామంది గరీబ్లే ఉన్నారు కాబట్టి ఈ యొక్క జాగాను ఎందుకంటే మా కుల కష్టం మేము చేసుకోవాలంటే గదే చెట్టు చేమలుగా పండ్లు పెంచుకొని బతికే వ్యవస్థ మాది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కలెక్టర్ గారు కూడా స్పందించి మా భూమి మాకు పట్టా చేసి ఇవ్వగలరని మీకు సవినయంగా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. 984 అనే సర్వే నెంబర్లో 1980లో ఆరుగురు పేరు మీద పట్టా వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే ముదిరాజ్ సంఘం అంతా తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మా సంఘంలో ఒక ఆరుగురు పేరు మీదనే పట్టాలు ఇవ్వండి అని ఇస్తే ఒక్కొక్కరి పేరు మీద ఎకరంన్నర చొప్పున 1980లో మొత్తం ముదిరాజ్ కుల సంఘానికి సంబంధించిన భూమి అని ఆరుగురు పేరు మీద మాత్రం పట్టాలు ఇవ్వడం జరిగింది 1980లో. అప్పటి నుంచి కూడా ముదిరాజ్ సంఘం వాళ్ళు కబ్జాలో ఉండి అందులో ఉన్నటువంటి ఐడి క్రాఫ్ట్ అంటే పెసర బబ్బెర మినుములు అటువంటి అలుకూర్దు జీవనోపాధి కల్పించుకున్నారు. దాని తర్వాత 1990లో వడ్లకొండ చంద్రం అనే వ్యక్తి